గత 3 రోజులుగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఆకాశాన్ని తాకాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణ యుద్ధ స్థాయికి చేరింది. ఈ సంఘటనలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. జూన్ 21న ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు స్థావరాలపై దాడులను ముమ్మరం చేసింది. టెహ్రాన్, ఇస్ఫహాన్, కోమ్ నగరాల్లో వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించారని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ ఈ దాడులను ఇరాన్ అణు ఆయుధ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అవసరమని పేర్కొంది. అదే రోజు రాత్రి అమెరికా తన B-2 బాంబర్లతో ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యలను అద్భుతమైన సైనిక విజయంగా అభివర్ణించారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ జూన్ 22న ఇజ్రాయెల్పై 180 క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. టెల్ అవీవ్లో ఈ దాడుల వల్ల 80 మందికి గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఇరాన్ ఈ చర్యలను స్వీయ రక్షణగా పేర్కొంది. కానీ దౌత్యపరమైన చర్చలకు కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తెలిపారు. అమెరికా తన దాడుల్లో ఫోర్డో స్థావరంపై 6 బంకర్ బస్టర్ బాంబులు, 30 టామ్ హాక్ క్షిపణులను ఉపయోగించిందని ట్రంప్ వెల్లడించారు. ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేశాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఈ దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా ఖండించి అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. జూన్ 23 నాటికి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు తారాస్థాయికి పెరిగాయి. ఇజ్రాయెల్ టెహ్రాన్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్యాలయాలే లక్ష్యంగా దాడి చేసింది. ఇరాన్ హైఫా ఓడరేవుపై క్షిపణి దాడి చేసి 45 మందికి గాయాలు కలిగించింది. అమెరికా ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడానికి రక్షణ సహాయం అందిస్తోంది. ట్రంప్ ఇరాన్ను దౌత్య చర్చలకు రావాలని, లేకపోతే మరిన్ని దాడులు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీ మాస్కోలో రష్యాతో చర్చలు జరిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘర్షణ మధ్యప్రాచ్యంలో విస్తృత యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని పొరుగు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా, హౌతీలు ఈ యుద్ధంలో చేరితే పరిస్థితి మరింత దిగజారవచ్చు. అమెరికా దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని ఇరాన్, రష్యా, చైనా వంటి దేశాలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, కానీ శాంతి ఒప్పందం ఇంకా జరగలేదు. ఈ సంఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.